సార్ సుప్రీంకోర్టుకు సాయి కృష్ణ కేసు అసలు నాగరాజు కొత్త ఎత్తుగడ్ల అసలు హైకోర్టు ఆదేశాలకు సిట్టు అభ్యంతరాలు చెప్పడం ఈ దర్యాప్తు ఇప్పటికి తేలిదేనా? అసలు బాడీ ఎక్కడున్నది, అసలు బాడీ ఉందా లేదా, బూడిదన్నా దొరుకుతుందా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ దేనికి జవాబులు దొరకట్లేదు. ఇది వాస్తవంగా ఊహించిన విషయమే ఐ థింక్. ఎందుకంటే సిట్టు అది అడుగుతున్న విషయాలు కింద కోర్టులో ఉత్తర్వులు ఉన్నాయి, హైకోర్టు బ్యాలెన్స్ చేయాలి. సో వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు. వ్యాఖ్యలు అయితే తీవ్రంగానే చేస్తున్నారు, వాళ్ళే వెనకబడట్లేదు. నిజంగా హైకోర్టు గురించి మనం విడిగా కూడా చర్చించాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా అదొక మరొకసారి అది కీలకమైన కేసులో వీటికి ఫోకస్గా ఉంది. మీరు చూడండి, హైకోర్టు సత్యమేవ జయతే మీరు తేల్చండి, అసలు ఇది కూడా ఎలా వదిలేస్తారు, ఇట్లాంటి అనేక కామెంట్స్ చేసింది హైకోర్టు. కానీ వీళ్ళు ఏమన్నారు, మేము బయటికి తీసుకెళ్లి విచారిస్తాం, రాజమండ్రి జైల్లో కాదు, అక్కడైతే జరగదని సిట్ అడిగింది. ఒక్కరోజు మీరు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించండి, మిగిలింది మీరు రాజమండ్రి జైల్లోనే చేయండి, పైగా చేసినవన్నీ కూడా వీడియో తీయండి, ఆడియో రికార్డింగ్ చేయండి అని హైకోర్టు ఆదేశించింది. వీళ్ళు అభ్యంతరం పెడుతున్నారు ఏమని అంటే, ఒక విధంగా మీడియా వాళ్ళు లేకపోతే డిఫెన్స్ లాయర్లు వాదించినట్టు వాదిస్తున్నారు. వాళ్ళు ఏమని, అతనే లాకప్లో మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని విచారించాలి, అతనే సీసీటీవీ ఫుటేజ్ అంతా మాయం చేశాడు, అటువంటి వాడిని విచారించడానికి మేము ఎందుకు వీడియో రికార్డింగ్ చేయాలి? సో వీడియో రికార్డింగ్ చేయాలి, ఆడియో రికార్డింగ్ చేయండి, ఒక్కరోజే మీరు స్టేషన్లో విచారించండి అన్న హైకోర్టు అభ్యంతరాలకు సిట్ అభ్యంతరం చెప్తుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సిట్ అభ్యంతరం చెప్తుంది. ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు హైకోర్టు వర్సెస్ సిట్ అనాలి, అంటే హైకోర్టు ఆర్డర్ వర్సెస్ సిట్ స్ట్రాటజీ అనుకోవాలి. దీనికి కారణం ఏంటి? దీనివల్ల అనివార్యంగా జరిగేది ఏంటంటే, మీరు చెప్పినట్టు ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో వేసిన తర్వాత వాళ్ళు తీసుకోవాలి, ఉత్తర్వులు ఇవ్వాలి, లేకపోతే నోటీసులు ఇవ్వచ్చు, మేము పరిశీలిస్తామని చెప్పొచ్చు, వాయిదా వేయచ్చు, అనేక మలుపులకు ట్విస్టులకు ఇది కారణమయ్యే దారి తీసేటటువంటి అవకాశం ఉంది. అలాగే న్యాయస్థానాల్లో అంటే ఖచ్చితంగా కింద కోర్టులో కావచ్చు లేకపోతే హైకోర్టులో కావచ్చు, వీళ్ళు కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. సిటీ పోలీస్ కమిషనర్కి తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది, కాబట్టి వాళ్ళని కూడా చేర్చాలి అని ఇటువైపు నుంచి ఆ కేసు వేసిన పిల్లేసిన శ్రీనివాసులు, ఆయన పేరు గోచిపాత శ్రీనివాసరావు సంథింగ్, ఆయన తరఫున మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. కాకపోతే న్యాయమూర్తి కూడా ఒక మాట అన్నారు, అది కూడా ఈరోజు పత్రికల్లో వచ్చింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం నుంచి అతన్ని తీసుకొని రావాలంటే మీరు పోలీసులు పంపించారు కదా, మరి వచ్చిన వాడు ఏమయ్యాడు, లాకప్లో ఉన్నాడా లేదా విచారించాల్సిన బాధ్యత టాస్క్ ఫోర్స్ హెడ్కు ఉందా లేదా అని కోర్టు ప్రశ్నించింది. సో ఇవన్నీ ఇలా పెరుగుతూ పోతుంటే ఒకవైపున ముద్దాయిల సంఖ్య, నిందితుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటే, గోవాలో ఫోన్ ఉందని, జిమ్ ట్రైనర్, రకరకాల దాని ఫ్రేమ్ ఏమో పెరుగుతుంది. ఇంత లోపల నాగరాజు మీద క్రాంతి కుమార్ ఆయన చివరి వీడియో ప్రకారం వేధింపులకు పాల్పడ్డారన్న దాని మీద కూడా ఒక కేసు నమోదైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సిట్ తీసుకున్న నిర్ణయం, సిట్ నా దర్యాప్తుకు ఆటంకం, దర్యాప్తు ద్వారా మేము నాగరాజును తేలుస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ సిట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల ఆలస్యం జరిగితే అది నాగరాజుకి ఒక విధంగా ఆయన మీద దర్యాప్తు, ఆయన ఇంట్రాగేషను అవన్నీ ఆలస్యమయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. సిట్టు వాదనేమో నాగరాజుకు వ్యతిరేకం, అంటే బయటకు కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి విచారించాలి, బయటికి తీసుకెళ్ళి విచారిస్తాం కానీ విచారణను నమోదు చేయం. రికార్డ్ చేయడానికి ఏంటి, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నప్పుడు ఏమేం జరిగిందనేది ఎందుకు చెప్పడం లేదు? సో సిట్ వైఖరి మీద సిట్ కావాలని ఆలస్యం చేయడానికే ఇదంతా చేస్తుంది అనేది వస్తున్న ఒక విమర్శ, లేకపోతే ప్రత్యర్థుల అవతలి వాళ్ళ యొక్క వాదన. అంటే వీడియో రికార్డింగ్ కాబట్టి అతను కూడా ఒక పోలీస్ ఆఫీసరే కాబట్టి నిజాలు చెప్పడానికి ఏమైనా వీళ్ళకి అనుమానం ఉందా? వీళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్లే, ఇందులో ఉన్న అతి సిట్ అనడమే కానీ అది ఎవరి మీద వాళ్ళే విచారించుకున్నట్టు. సిట్ నుంచే 3 ఆఫీసర్లను తీసుకొని వచ్చి వేశారు. అందులో ఒక ఆఫీసర్ గురించి కూడా మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అటువంటి విషయాలు కొన్ని విన్నాను నేను యాక్చువల్గా. అంటే దాని మీద చాలా జరుగుతుంది. ఇది ఒక విధంగా కొత్త రాజకీయ మలుపు తీసుకుంటుంది, ఆలస్యం అవడం అనివార్యంగా జరుగుతుంది. మూడవది, హైకోర్టు ఇచ్చే వైఖరి స్థూలంగా సిట్టుకు పెద్దగా రుచిస్తున్నట్టు కనపడదు. హైకోర్టు ఇంకో ఉత్తర్వు కూడా ఇచ్చింది, ఇప్పటి వరకు మీ దర్యాప్తులో మీరు సాధించిన ప్రోగ్రెస్ ఏంటో మాకు సీల్డ్ కవర్లో పూర్తి వివరాలు ఇవ్వండి అంటే హైకోర్టు అంతగా సంతృప్తి చెందడం లేదు అనేది ఒకటి అర్థమవుతుంది. సిట్టు కూడా హైకోర్టు చెప్పినట్టే చేస్తామనడానికి కాకుండా హైకోర్టు ఉత్తర్వు, అంటే ఎవరైనా ప్రతిపక్షాలో లేకపోతే వ్యక్తులో సవాల్ చేయడం వేరు,
ఓ పోలీస్ శాఖకు సంబంధించిన ప్రభుత్వం నియమించిన సిట్ ఒకటి, అది హైకోర్టు చెప్పింది కాబట్టి ఆ ప్రకారం పోదామనకుండా పైకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. కాబట్టి సాయికృష్ణ కేసు బహుశా ఇప్పటికే రావణ్ కేసు వచ్చి సాయికృష్ణ కేసు మీద ఫోకస్ తగ్గింది, అది ఇంకా కొంచెం తగ్గి వెనక్కిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండు సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి సాక్ష్యాధారాలు మటుమాయం కావటము, రెండవది దీన్ని ఆధారం చేసుకొని కొన్ని రాజకీయ సామాజిక శక్తులు ఉద్వేగాలు పెంచే అవకాశం, ఇవి రెండు కూడా ఉంటాయి. కాబట్టి న్యాయం జరగాలి, సత్వరమే జరగాలి అన్న ఆ రెండు అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం సుప్రీంకోర్టు సరైన దిశానిర్దేశం చేసి పట్టాలు ఎక్కిస్తుందని ఆశించాలి. ఆలస్యం కాకుండా దాన్ని సరైన పద్ధతిలో సుప్రీంకోర్టే ఒక దిశానిర్దేశం చేయాలి. సార్ వాళ్ళు బహుశా చాలాసార్లు ఇప్పటివరకు నేను చూసిన దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఎక్కువ సార్లు వాళ్ళు సాధారణమైన జనరల్ కామెంట్స్ చేసి మీరు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టు కొన్ని నిర్దేశాలు ఇస్తారు, ఇలా ఇలా ఈ ఫ్రేమ్లో ఏదో చేయండి, ఇంత లోపల త్వరగా ముగిసేటట్టు చేయండి. సో ఇది ఏదైనా కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద ఆధారపడి ఉంటుంది. వెనక్కు పంపే అవకాశం కూడా ఉంటుంది కొన్ని మార్గదర్శకాలతో. అలా అనేకం పంపించారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో. సార్ జగన్పై దేశద్రోహం కేసు, సనాతన విమర్శలపై ఆనం సంచలన కామెంట్స్ వెనుక నిన్న ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి, ఈ దేవాదాయ ధర్మాదాయ